మహిళా రక్షణకే మా పెద్దపీట. అధికారంలోకి రాగానే వారి సెక్యూరిటీకి మాది హామీ. ఇక మీ భద్రతకు మాది భరోసా. ఇలా ఎన్నో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే సీన్ మొత్తం మారిపోయింది. పసిపిల్లలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు, వేధింపులు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100కు పైగా ఘటనలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో రోజుకో చోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. మహిళలనే కాదు, పసిపిల్లలను కూడా అమానుషంగా చంపేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది. కేవలం 4 నెలల్లో మనకి 100కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈ రోజు మారిపోయిన దుస్థితి. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా 3 సంఘటనలు. వైఎస్ఆర్సీపీ పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన దిశ చట్టానికి తూట్లు పొడిచింది కూటమి సర్కార్. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చేసింది. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నిమిషాల వ్యవధిలో రక్షణ కల్పించే దిశ యాప్ను నిర్వీర్యం చేసింది. ఫలితంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలపై 100కు పైగా హత్యలు, అత్యాచారాలు జరిగాయి. మొన్నటి ముచ్చుమర్రి ఘటన నుంచి నిన్నటి పొంగనూరు ఘటన వరకు ప్రతి చోట పోలీసు వైఫల్యమే. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా మహిళలు, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. మదనపల్లిలో కాగితాలు కాలితే తక్షణమే స్పందించి ఆగ మేఘాల మీద డీజీపీ, సిఐడి చీఫ్ ను పంపించిన చంద్రబాబు సొంత జిల్లా పుంగనూరులో బాలికను కిడ్నాప్ చేసి చంపేస్తే కనీసం స్పందించలేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూంలో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్ముకున్నారంటే కూటమి పాలనలో విద్యార్థినుల రక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకారావుపేట నియోజకవర్గంలో మహిళలను బహిరంగంగా వివస్త్రలుగా చేసి దాడికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది మైనర్ను కిరాతకంగా నరికి చంపాడు. కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు హోంమంత్రి. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త అరాచకాంధ్రప్రదేశ్గా మారిపోయింది. కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. బహుశా మంత్రి లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనేమో.